హామీలు అన్ని నెరవేర్చాం కాబట్టి ఎన్డీఏ కూటమికి సూపర్ హిట్ సభ నిర్వహించుకునే హక్కు ఉందన్నారు మంత్రి సత్యకుమార్. రాష్ట్రంలో దేశంలో పటిష్టమైన నాయకత్వ కూటమి వల్లే అభివృద్ధి సాధ్యమైందని, ధర్మవరంలో కేతిరెడ్డి, ప్రకాష్ రెడ్డితో పాటు జగన్ రెడ్డి వచ్చినా మాకు ఇబ్బందే లేదని చెప్తున్న మంత్రి సత్యకుమార్తో మా ప్రతినిధి యోగానంద్ ఫేస్ టు ఫేస్. రేపు అయితే సూపర్ 6 సూపర్ హిట్స్ తో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు ఎన్డీఏ కూటమి. ఈ విషయం గురించి మనతో మాట్లాడేందుకు మంత్రి సత్యకుమార్ గారు. సార్, ఏం చెప్తారు? భారీ ఎత్తున సభ నిర్వహించబోతున్నారు. వైసీపీ శ్రేణులకు కానీ, ఆరోపణలు చేస్తున్న వైసీపీ క్యాడర్ కానీ, నాయకులు కానీ ఏం చెప్తారు సార్? ఇది వైసీపీ వాళ్ళ కోసం మేము ఈ సభ పెట్టట్లా, ప్రజల కోసం పెడుతున్నాం. ప్రజలకి ధన్యవాదాలు చెప్పడం కోసం పెడుతున్నాం. ఒకటి, మాకు పెద్ద ఎత్తున మా నాయకత్వం పట్ల, కూటమి నాయకత్వం పట్ల మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పట్ల విశ్వాసంతో మమ్మల్ని గెలిపించారు. 164 సీట్లు ఇచ్చారు. 5 సంవత్సరాల అరాచక పాలనకు పాల్పడిన పార్టీకి సరైన గుణపాఠం చెప్పారు. కేవలం 11 సీట్లు ఇవ్వడం ద్వారా సరైన తీర్పునిచ్చి పార్టీని అధపాతాలకు తొక్కేశారు. ఈ సందర్భంగా మేము ఒక సంవత్సర కాలంలో ఇవి చేసి చూపుతాము, ఇవి హామీలు నెరవేరుస్తామని మాట ఇచ్చాము. ఆ మాట ఇచ్చిన ప్రకారం ఇవాళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రతి హామీని నెరవేర్చిన నేపథ్యంలో ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు మమ్మల్ని ఒక సంవత్సరం క్రితం ఆశీర్వదించారు, అధికారం కట్టబెట్టారు, మీ ఆకాంక్షలకి మనోభావాలకు అనుగుణంగా ప్రభుత్వం నడుచుకుంది, మీకు ఇచ్చిన హామీలు కూడా నెరవేరుస్తూ ఉంది, కాబట్టి మీకు ధన్యవాదాలు చెప్పాం, మీరు ఆశీర్వదించినందుకు మిమ్మల్ని మీ రుణం తీర్చుకుంటున్నాం అని చెప్పి ధన్యవాదాలు చెప్పడం కోసం మాత్రమే సభ నిర్వహిస్తున్నాం. ఇక ఈ ప్రజల్లో ఈ సానుకూల స్పందన ఎక్కడ చూసినా కూడా ప్రజలు సంతోషంగా ఉన్నారు, సాటిస్ఫాక్టరీ లెవెల్స్ పెరిగాయి. ఇవాళ పెన్షన్లు అందుతున్నాయి, దీపం పథకం అందుతోంది, అన్నదాత సుఖీభవన్ రైతాంగం పెట్టుబడి సహాయం అందుతోంది, లేకపోతే ప్రతి విద్యార్థి ఉజ్వల భవిష్యత్ నిర్మాణం కోసం తల్లికి వందనం కింద నిధులు అందుతున్నాయి, మహిళలు ఉచితంగా ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది కాకుండా చదువుకున్న యువతకి ఇవాళ పెద్ద ఎత్తున వస్తున్న పెట్టుబడుల కారణంగా లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగిస్తున్నాయి. ఇచ్చిన మాట మేరకు రికార్డు స్థాయిలో లోకేష్ గారు ఇవాళ డిఎస్సి నియామకాలు చేపట్టి 16,350 మందికి టీచర్లకు కూడా ఇచ్చి ప్రజల ముఖ్యంగా విద్యార్థులకు ఉజ్వలమైన భవిష్యత్తును తీర్చిదిద్దే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటువంటి అన్ని వర్గాలకి న్యాయం జరుగుతూ రైతాంగానికి కూడా ప్రధానంగా అందరినీ ఒక కాలువ కొన్ని దశాబ్దాలుగా ఆగిపోయి ఉంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టారు. 5 సంవత్సరాలు ఒక్క ఇటుక ఎక్కడ పేర్చకుండా, ఒక లీటర్ నీళ్ళు ఇవ్వకుండా పూర్తిగా వ్యవసాయ రంగాన్ని భ్రష్టు పట్టించి విస్మరించిన కారణంగా డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వలేదు, సబ్మిషన్ ఫర్ అగ్రికల్చర్ మెకనైజేషన్ కింద సబ్సిడీలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలు ఇవ్వలేదు, ఫామ్ బ్యాంకుల ద్వారా లభించాల్సిన లబ్ధిని ఇవ్వలేదు, బీసీ కార్పొరేషన్ నిధులు ఇవ్వలేదు, ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఇవ్వలేదు, ప్రతి వర్గాన్ని ఉత్తుత్తి బటన్లు నొక్కుతూ అన్యాయం చేశారు. వాటిని సరిచేస్తే ఇవాళ న్యాయం చేస్తున్నాం. ప్రజల్లో సానుకూల స్పందన. సూపర్ హిట్ కాదు, సూపర్ చీట్ అంటూ కూడా వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అది వైసీపీ నేతలు అది ఎందుకంటే ప్రతిదీ వక్రీకరించి చెప్పడం వాళ్ళకి అలవాటు. ఉదాహరణకి తీసుకోండి, గొడ్డలి పోట్లు అంత కనిపిస్తుంటే గుండెపోటు అన్నారు. కాబట్టి వాళ్ళకి వక్రీకరించడం వాళ్ళకి అలవాటు. అది కాబట్టి వాళ్ళకి అన్ని ఇట్లాంటివి చీటర్స్కి చీట్లు కనిపిస్తాయి, ఎవరికి వాటిని బయటకు వస్తాయి అంతే. చీటర్ అంటారు, కిల్లర్ పనులు చేస్తుంటారు. అందుకనే కదా ఇప్పుడు రైతులు సొంత కార్యకర్తల్ని కార్లతో తొక్కిచ్చేసి తలకాయల్ని ఛిద్రం చేసి తర్వాత మా కార్యకర్తే కదా మీకేం నొప్పి అని అడుగుతున్నారంటే వారు ఎంతగా దిగజారో మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. చీటర్లు వాళ్ళు, ప్రజలు నిర్ణయించారు మీరు చీటర్లు, మీరు పనికిరారు, మీరు హత్యాకాండ చేసిన వాళ్ళు, డోర్ డెలివరీలు చేసిన వాళ్ళు, నడి రోడ్లో ఒక బీసీ విద్యార్థిని పెట్రోల్ వేసి కాల్చి చంపేసిన వాళ్ళు అని ప్రజలు వాళ్ళకు గుణపాఠం నేర్పారు. ప్రజాధనాన్ని దోచుకున్న వాళ్ళు, మీ అంత అవినీతి పరులు లేరని ప్రజలు వాళ్ళని తిరస్కరించారు. కాబట్టి వారి నుంచి అటువంటి భాషే వస్తుంది. మీ పొలిటికల్ అపోనెంట్ కేతిరెడ్డి మద్యం దాంట్లో కుంభకోణంలో కూడా ఉన్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. త్వరలో అతనిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు అవకాశం కూడా ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి. ముందు నుంచి అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో మీకు అనేక రకాల కబ్జాలు, అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ కేతిరెడ్డి నిలిచేవాడు. ఎక్కడ చూసినా కూడా ధర్మవరంలో పోతే ఎవరైనా అడుగుతారు. సోషల్ మీడియాలో ఆర్భాటాలు చేసుకోవడం తప్పిస్తే ధర్మవరం చేస్తే ఎక్కడ చూసినా కబ్జాలు చేసుకున్నాడు, దాడులు చేశాడు, చెప్పనవసరం లేని మారణకాండ సాగించాడు, అది వేరే విషయం. అందుకని ప్రజలు అతను గుణపాఠం నేర్పారు. అయితే ఎన్నికల సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 36 గంటల పాటు 1.5 రోజు ధర్మవరంలోనే తిష్ట వేశారు. తన సొంతంగా తన బస్సులో వచ్చారు, సతీ సమేతంగా వచ్చారు. ఆనాడు ఏదో చాలా చర్చలు ఇవి జరిగాయి, అందరూ రావడం పోవడం. సో వీటికి అన్ని ధర్మవరం కేంద్రంగానే గతంలో ఉండొచ్చని అనుమానాలు ఉన్నాయి. అవన్నీ బయటికి రావాల్సి ఉంది. ధర్మవరం కేంద్రంగానే రాయలసీమకి సంబంధించిన డబ్బులు, ఎన్నికలకు పంచాల్సిన డబ్బులు వెళ్ళాయి అనేది ఇప్పుడు చూస్తుంటే, ఇవన్నీ చూస్తుంటే అనుమానాలు వస్తున్నాయి. అప్పుడు అనుమానం ఉంది ఏదో జరుగుతోంది ఇక్కడ. లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే పులివెందుల్లోనే పూర్తిగా కూర్చోరు, ప్రజల మధ్యకి రావాలంటే బ్యారికేడ్లు పరదాలు చాటును వస్తాడు. అటువంటి వ్యక్తి ధర్మవరంలో 1.5 రోజు కూర్చొని మన పెద్దగా ప్రచారం కూడా చేయలేదు. అందరిని పిలిపించుకొని మాట్లాడుతున్నారు. అందరూ వస్తున్నారు పోతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏం తీసుకెళ్తున్నారో అనే అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అవన్నీ బయటకు వస్తాయి.
వస్తాయి. థ్యాంక్ యూ సార్. చూస్తున్నాం అయితే ముఖ్యంగా రాప్తాడులోనే కాదు ధర్మవరంలో కూడా ప్రజాభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా చూస్తూ ఉన్న రాష్ట్రం అంతా కూడా ప్రజలకు ఎంతో ఉపయోగకర కార్యక్రమాలు చేశాం కాబట్టి సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో సభ నిర్వహించుకోబోతున్నాం అంటూ కూడా మంత్రి సత్యకుమార్ స్పష్టంగా చెప్తున్నారు. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ.